హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశ నైసర్గిక స్వరూపం అనే టాపిక్ మీద పార్ట్ 2 వీడియో చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేసామండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని చివరి దాకా చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అనేవి, ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కానీ, మనం కవర్ చేసే టాపిక్స్ కానీ, క్వశ్చన్ స్టాండర్డ్ కానీ ఎలా ఉందో, మీకు నచ్చిందా నచ్చలేదా, బాగుందా బాగాలేదా కమెంట్లో తెలియజేయండి. అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, ఏదైనా కూడా కమెంట్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన వ్యక్తులు, వారి రికార్డులకు సంబంధించి క్రింది జతలలో సరిగ్గా జతపరచబడినవి ఏవి? మొదటి పర్వతారోహకులు సర్ ఎడ్మండ్ హిల్లరీ మరియు టెంజింగ్ నార్గే. తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. అత్యధిక సార్లు అధిరోహించిన ప్రపంచ రికార్డు కామి రీటా షెర్పా. కృత్రిమ కాలితో ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళ అరుణిమా సిన్హా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్లోని టెంజింగ్ నార్గే భారతీయ లేదా నేపాలీ షెర్పా తొలిసారిగా ఎవరెస్ట్ ఎక్కారు. నెక్స్ట్ 1984లో బచేంద్రి పాల్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. నేపాల్కు చెందిన షెర్పా గైడ్ కామి రీటా 2024 నాటికి రికార్డు స్థాయిలో 30 సార్లు ఎవరెస్ట్ ఎక్కారు. భారతదేశానికి చెందిన అరుణిమా సిన్హా కృత్రిమ కాలితో ఎవరెస్ట్ ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పీర్ పంజల్ శ్రేణి జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్. నాగ్ టిబ్బా శ్రేణి ఉత్తరాఖండ్ గర్వాల్ ప్రాంతం. మహాభారత్ శ్రేణి పూర్తిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. దౌలాధర్ శ్రేణి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. పీర్ పంజల్ శ్రేణి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో సుమారు 300 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. నాగ్ టిబ్బా మరియు ముస్సోరీ శ్రేణులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. నాగ్ టిబ్బా స్థానిక భాషలో పాముల శిఖరం. నెక్స్ట్, మహాభారత్ శ్రేణి పూర్తిగా నేపాల్ దేశంలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ హిల్ స్టేషన్ ఈ మహాభారత్ శ్రేణి యొక్క తూర్పు పొడిగింపులో మాత్రమే ఉంటుంది. ఈ శ్రేణి పూర్తిగా బెంగాల్లో లేదండి. నెక్స్ట్, దౌలాధర్ శ్రేణి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్న హిమాలయాల శిలల స్వభావం మరియు సరిహద్దులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. గ్రేటర్ హిమాలయాలు ఒకే నిరంతర గోడలా ఉంటే, నిమ్న హిమాలయాలు నదుల కోత వల్ల ఖండితమై అంటే డిస్కంటిన్యూస్ గా ఉంటాయి. గ్రేటర్ హిమాలయాల్లో గ్రానైట్ శిలలు ఎక్కువగా ఉంటే, నిమ్న హిమాలయాల్లో ప్రధానంగా స్లేట్, సున్నపరాయి మరియు క్వార్ట్జైట్ వంటి రూపాంతర శిలలు కనిపిస్తాయి. నిమ్న హిమాలయ శ్రేణులకు మరియు గ్రేటర్ హిమాలయాలకు మధ్యలో ఉన్న పెద్ద భౌగోళిక పగులను MCT మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. నిమ్న హిమాలయాల యొక్క శిలల స్వభావం మరియు సరిహద్దులకు సంబంధించి బోత్ ఆర్ కరెక్ట్. హిమాద్రి వలె కాకుండా నిమ్న హిమాలయాలు నదుల తీవ్రమైన కోత వల్ల పీర్ పంజల్, దౌలాధర్, మహాభారత్ వంటి వేర్వేరు ఖండిత శ్రేణులుగా విడిపోయాయి. ఇవి అత్యంత ఒత్తిడికి గురైన రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. ఇక్కడ స్లేటు, సున్నపరాయి మరియు క్వార్ట్జైట్ శిలలు ప్రధానంగా ఉంటాయి. ఉన్నత హిమాలయాలను, నిమ్న హిమాలయాలను వేరు చేసే ప్రధాన సరిహద్దు భౌగోళిక పగలు రేఖను మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్ లోయలో కనిపించే కరేవాలు మైదాన ప్రాంతాలు ప్రపంచ ప్రసిద్ధ కుంకుమ పువ్వు సాగుకు అత్యంత అనుకూలమైనవి. పీర్ పంజల్ శ్రేణి పైకి లేచే క్రమంలో జీలం నది ప్రవాహానికి అడ్డుకట్టపడి పూర్వకాలంలో ఏర్పడిన సరస్సులోని హిమానీనద బంకమట్టి రాళ్ల నిక్షేపాలు ఎండిపోవడం వల్లే ఈ సారవంతమైన కరేవా నేలలు ఏర్పడ్డాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. కాశ్మీర్ లోయలోని కరేవా నేలలు కుంకుమ పువ్వ స్థానికంగా జాఫ్రాన్ సాగుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయండి.
పూర్వకాలంలో పీర్ పంజల్ శ్రేణి క్రమంగా పైకి లేస్తున్నప్పుడు జీలం నది ప్రవాహం ఆగిపోయి ఒక సరస్సుగా మారింది. ఆ సరస్సు అడుగున చేరిన హిమాలయ నదాల బంకమట్టి ఇతర రాళ్ల సరస్సు నిక్షేపాలు ఎండిపోయి కరేరాలుగా మారాయి. ఈ ప్రత్యేక భూగర్భ పుట్టుక వల్ల ఇవి కుంకుమ పువ్వుకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో మంచు కురుస్తున్న సమయంలో జమ్మూ ప్రాంతం నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి కాశ్మీర్ లోయకు ఆపై కుల్లు లోయ నుండి లాహౌల్ స్థితి లోయకు వెళ్ళాడు. అతడు వరుసగా ఏ కనుమలు మరియు సొరంగాల గుండా ప్రయాణించి ఉంటాడు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బనిహాల్ కనుమ, జహార్ టన్నెల్ మరియు రోహాంగ్ కనుమ, అటల్ టన్నెల్. జమ్మూ నుండి కాశ్మీర్ లోయకు అంటే నిమ్న హిమాలయాలలోని బనిహాల్ కనుమ జమ్మూను కాశ్మీర్ లోయతో కలుపుతుంది. శీతాకాలంలో మంచు వల్ల రోడ్డు మూసుకుపోకుండా ఉండటానికి దీని గుండా జవాహర్ టన్నెల్ నిర్మించారు. కులలోయ నుండి లాహౌల్ స్పితి లోయకు అంటే హిమాచల్ ప్రదేశ్లోని రోహంగ్ కనుమ వీటిని కలుపుతుందంట. దీని దిగువన నిర్మించిన 9.02 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ అటల్ టన్నెల్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లోని ధౌలాధర్ పర్వత శ్రేణి మరియు కాంగ్రా లోయకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని అడిగారండి. సరికాని వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ధౌలాధర్ శ్రేణికి మరియు శివాలిక్ కొండలకు మధ్య ప్రసిద్ధ కాంగ్రా లోయ విస్తరించి ఉంది. ఈ లోయలో ఉన్న పాలంపూర్ పట్టణాన్ని టీ క్యాపిటల్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా అని పిలుస్తారు మరియు కాంగ్రా టీకి జిఐ ట్యాగ్ ఉంది. ధర్మశాల సమీపంలో ఉన్న మెక్లియోడ్ గంజ్ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలై లామా అధికారిక నివాసం కావడం వల్ల దీనిని లిటిల్ లాసా అంటారు. ధౌలాధర్ శివాలిక్ కొండల మధ్య కాంగ్రా లోయ ఉంది. ఇది తేయాకు తోటలకు ప్రసిద్ధి. పాలంపూర్ను టీ క్యాపిటల్ అంటారు. కాంగ్రా లోయ మరియు ధౌలాధర్ కొండలలో ప్రధానంగా గద్దీలు అనే సంచార గిరిజన తెగ ప్రజలు నివసిస్తారు. బకర్వాల్స్ కాదు. బకర్వాల్ తెగలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వలస పశువుల కాపరులు. నెక్స్ట్, మెక్లియోడ్ గంజ్లో టిబెటన్ శరణార్థులు ఎక్కువగా ఉండడం, దలై లామా నివాసం ఉండడం వల్ల దీనిని లిటిల్ లాసా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ పర్వత ప్రాంతాలలో వాతావరణ మార్పులను బట్టి పశువుల మేత కోసం గిరిజన తెగలు చేసే కాలానుగుణ వలసల ప్రక్రియ ఋతుపవన సంచారానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. వేసవి కాలంలో మంచు కరిగి పచ్చిక బయలు ఏర్పడగానే గుజ్జర్లు, బకర్వాల్స్, గద్దీలు వంటి పశువుల కాపర్లు మైదానాల నుండి ఎత్తైన పర్వత వాలులకు వలస వెళ్తారు. శీతాకాలం మొదలవగానే మంచు కురవక ముందే తమ పశువులతో కింద ఉన్న లోయల్లోకి తిరిగి వచ్చేస్తారు. ఈ కాలానుగుణ వలసలు ప్రధానంగా గ్రేటర్ హిమాలయాల్లోని 6100 మీటర్ల పైబడిన శాశ్వత హిమరేఖ ప్రాంతాల్లోనే జరుగుతాయి. పై వాటిలో ఎన్ని స్టేట్మెంట్లు నిజమైనవి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. శీతోష్ణ స్థితి ఆధారంగా పశువుల మేత కోసం గుజ్జరు, బకర్వాలు, గద్ది, బోటియా తెగలు మైదానాలు, కొండల మధ్య చేసే కాలానుగుణ వలసలనే ట్రాన్స్ హ్యూమన్స్ అని అంటారంట. ఈ ఋతుపవన సంచార పచ్చిక బయళ్ళు సముద్ర మట్టం నుండి సుమారు 3000 నుండి 4500 మీటర్ల ఎత్తులో ఉంటే 4500 మీటర్ల ఎత్తులో అంటే నిమ్న హిమాలయాల వృక్షరేఖకు హిమరేఖకు మధ్యలో కనిపిస్తాయి. గ్రేటర్ హిమాలయాలు 6100 మీటర్ల ఏడాది పొడవునా మంచుతో గడ్డకట్టే కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉండడం వల్ల అక్కడ పశువుల మేతకు అనుకూలమైన పచ్చిక బయళ్ళు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్న హిమాలయాల్లోని ఆల్పైన్ పచ్చిక బయళ్లను వివిధ రాష్ట్రాలలో పిలిచే స్థానిక పేర్లకు సంబంధించి క్రింది వాటిని సరిగ్గా జతపరచబడిన జతలుగా గుర్తించండి. మర్గ్ జమ్మూ కాశ్మీర్, ఉదాహరణకు గుల్మర్గు, సోనామర్గు. బుగ్యాల్ లేదా పయార్ ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయాలు, ఉదాహరణకు జౌలి, దయారా. నెక్స్ట్, కరేవా హిమాచల్ ప్రదేశ్, కులు లోయ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. జమ్మూ కాశ్మీర్లోని ఈ మృదువైన పచ్చిక బయళ్లను మర్గ్ అంటారంట. గుల్మర్గ్ అంటే పూల మైదానం. ఉత్తరాఖండ్లోని వీటిని
బుగ్యాల్ లేదా పయార్ అంటారంట. స్థానిక భాషలో బుగ్యాల్ అంటే ప్రకృతి సిద్ధమైన ఉద్యానవనం. పూల మైదానాన్ని దేన్ని అంటారండి? గుల్మర్గ్. ప్రకృతి సిద్ధమైన ఉద్యానవనాన్ని బుగ్యాల్. కరేవాలు అనేవి పచ్చిక బయళ్ళు కావు, అవి కాశ్మీర్ లోయలోని హిమానీ నద మట్టి నిక్షేప మైదానాలు. కులు లోయను దేవతల లోయ అంటారంట అండి, అంటే వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని అంటారంట. మరియు ఇది యాపిల్ తోటలకు ప్రసిద్ధి. ఏదండి? కులు లోయ. దీనిని దేవతల లోయ లేదా వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలు గ్రేటర్ హిమాలయాల్లో కాకుండా నిమ్న హిమాలయాలలోనే కేంద్రీకృతం అవడానికి గల ప్రధాన భౌగోళిక కారణం ఏమిటి? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. గ్రేటర్ హిమాలయాలు మరీ ఎత్తులో ఉండి ఏడాది పొడవునా మంచుతో గడ్డ కట్టే కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. నిమ్న హిమాలయాల్లో ఎత్తు కాస్త తక్కువ కాబట్టి వేసవిలో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ అండి. గ్రేటర్ హిమాలయాల సగటు ఎత్తు 6100 మీటర్లు కావడం వల్ల అక్కడ వాతావరణం మరీ చల్లగా మానవ నివాసానికి కఠినంగా ఉంటుంది. మరోవైపు దక్షిణాన మైదానాలలో వేసవివేడి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో సగటున 3700 నుండి 4500 మీటర్ల తక్కువ ఎత్తులో ఉండే నిమ్న హిమాలయాలలో వేసవి వాతావరణం మైల్డ్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందువల్లే బ్రిటిష్ వారు సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్లను ఇక్కడ అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని నిమ్న హిమాలయ నిక్షేపాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే లబాస్నా సంస్థ ఉత్తరాఖండ్లోని నాగ్ టిబ్బా శ్రేణిలో ఉంది. నైనిటాల్ను సరస్సు నగరం, లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అని, ముస్సోరిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారు. డార్జిలింగ్ హిల్ స్టేషన్ పూర్తిగా పీర్ పంజాల్ శ్రేణి యొక్క పశ్చిమ పొడిగింపులో ఉంది. ఉత్తరాఖండ్లోని నిమ్న హిమాలయాల ప్రాంతంలో అత్యంత ఎత్తైన శిఖరం లాల్ టిబ్బా. ఇక్కడ ఏం అడిగారండి? సరైనది అడిగారు. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్న నిమ్న హిమాలయ విశేషాలకు సంబంధించి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నైనిటాల్ను సరస్సుల నగరం అని, ముస్సోరిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారంటండి. లబాస్నా అకాడమీ ఉత్తరాఖండ్లోని ముస్సోరి శ్రేణిలో ఉంది, నాగ్ టిబ్బా శ్రేణిలో కాదండి. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని నైనిటాల్ను సరస్సుల నగరం అని, ముస్సోరిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారు. డార్జిలింగ్ టీ తోటల ప్రాంతం మహాభారత్ పర్వత శ్రేణి యొక్క తూర్పు పొడిగింపులో ఉంటుంది తప్ప పీర్ పంజార్లో కాదు. ముస్సోరి శ్రేణిలో ఎత్తైన ప్రాంతం లాల్ టిబ్బా, కానీ ఉత్తరాఖండ్ నిమ్న హిమాలయాల ప్రాంతం మొత్తంలోనే అత్యంత ఎత్తైన శిఖరం లేదా శ్రేణి నాగ్ టిబ్బా. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్న హిమాలయాల భౌగోళిక విస్తరణ మరియు వృక్ష సంపదకు సంబంధించిన క్రింది అంశాలను చదివి సరైన కోడ్ను ఎంచుకోండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నిమ్న హిమాలయ పర్వత శ్రేణుల సగటు వెడల్పు సుమారు 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇవి 80 కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయి. ఈ పర్వతాలలో పైను, ఓకు మరియు దేవదాయ చెట్లతో కూడిన దట్టమైన సతతహరిత అడవులు విస్తరించున్నాయి. ఇక్కడి దట్టమైన అడవులు దేశంలోని ముఖ్యమైన కలప పరిశ్రమకు ఎంతో కీలకమైన ఆధారంగా నిలుస్తున్నాయి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిమ్న హిమాలయాల సగటు వెడల్పు 50 నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల పర్వతవాలుల్లో సూదిమన ఆకులు కలిగిన పైన్, ఓక్, దేవదారు వంటి కొనిఫెరస్ సతత హరిత అడవులు పెరుగుతాయి. ఈ అడవులు నాణ్యమైన కలపను అందిస్తూ దేశీయ కలప పరిశ్రమకు ప్రధాన వనరుగా మారాయంటండి, టింబర్ ఇండస్ట్రీకి. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్న హిమాలయాలలో గల ప్రసిద్ధ లోయల సరిహద్దు అమరికలు మరియు వాటి గుండా ప్రవహించే నదులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రసిద్ధ కాశ్మీర్ లోయ సుమారు 135 కిలోమీటర్లు మరియు వెడల్పు 32 కిలోమీటర్లు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ కులు లోయ గుండా బియాస్ నది ప్రవహిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దాల్ సరస్సు మరియు ఊలార్ సరస్సులు
కాంగ్రా లోయలో అంతర్భాగంగా ఉన్నాయి. నేపాల్ రాజధాని కాఠ్మండు నగరం ఉన్న కాఠ్మండు లోయ ఉత్తరాన ఉన్న గ్రేటర్ హిమాలయాలకు దక్షిణాన ఉన్న మహాభారత్ శ్రేణికి మధ్య ఏర్పడింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కాశ్మీర్ లోయ కొలతలు లోయ గుండా బ్యాస్ నది ప్రవహిస్తుంది. అలాగే కాఠ్మండు లోయ గ్రేటర్ హిమాలయాలు మహాభారత్ శ్రేణుల మధ్య ఉంది. దాల్ సరస్సు మరియు ఊలార్ సరస్సులు కాంగ్రా లోయలో లేవండి, కాశ్మీర్ లోయలో విస్తరించి ఉన్నాయంటండి. ఇవి కాంగ్రా లోయ బౌద్ధుల కేంద్రమైన ధర్మశాల ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రెండు వాక్యాలను పరిశీలించి సరైన కోడ్ని ఎంచుకోండి. అసర్షన్ అండ్ రీజన్ అండి. ఉత్తరాఖండ్లోని గార్వాల్ హిమాలయ ప్రాంతంలో ఉన్న నాగ్ టిబ్బా శ్రేణి డూన్ లోయకు మరియు గంగా యమున నదుల పరివాహక ప్రాంతాలకు ఒక రక్షణ గోడలో నిలుస్తుంది. స్థానిక భాషలో నాగ్ టిబ్బా అనగా పాముల శిఖరం అని అర్థం, మరియు స్థానికులు ఇక్కడ నాగ్ దేవతను పూజిస్తారు. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి, కానీ ఎక్స్ప్లెనేషన్ వైజ్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాగ్ టిబ్బా శ్రేణి ఉత్తరాఖండ్లో నిమ్న హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైనది. ఇది డ్యూన్ లోయకు అలాగే గంగా యమునా నది పరివాహక ప్రాంతాలకు భౌగోళికంగా ఒక సహజ రక్షణ గోడలా పనిచేస్తుంది. స్థానిక సంస్కృతి ప్రకారం దీని అర్థం పాముల శిఖరం, మరియు ఇక్కడ నాగ్ దేవత ఆరాధన జరుగుతుందంట. ఆ పర్వతం గంగా యమున పరివాహక ప్రాంతాలకు రక్షణ గోడలు నిలబడడం అనేది దాని భౌగోళిక స్థానానికి సంబంధించినది. సో నాగ్ దేవతను పూజించడం అనేది సాంస్కృతిక కారణానికి ఎలాంటి శాస్త్రీయ సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా కాలంలో సైనిక కంటోన్మెంట్లు మరియు వేసవి రాజధానులుగా అభివృద్ధి చెంది నేటికి ప్రసిద్ధ మిలిటరీ కంటోన్మెంట్లుగా చలామణి అవుతున్న రాణికేత్ హిల్ స్టేషన్ కు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఇక్కడ రాణికేత్ హిల్ స్టేషన్ సంబంధించి అడిగారండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ కుమావున్ రెజిమెంట్ కంటోన్మెంట్. వేసవి విడిది కేంద్రాల యొక్క డేటా ప్రకారం రాణికేత్ అనే ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారత సైన్యానికి చెందిన అత్యంత ప్రసిద్ధ కుమావున్ రెజిమెంట్ యొక్క మిలిటరీ కంటోన్మెంట్ కేంద్రంగా ఉంది. బ్రిటిష్ వారు మైదానాల వేడి తట్టుకోలేక నిమ్న హిమాలయాలు ఆహ్లాదకర శీతోష్ణ స్థితిలో దీనిని మిలిటరీ అవసరాల కోసం అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పీర్ పంజల్ పర్వత శ్రేణి యొక్క భౌగోళిక విస్తరణ మరియు జల విభాజక లక్షణాలను విశ్లేషించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇది పశ్చిమ వాయువ్య దిశ నుండి తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 300 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. చారిత్రక మొఘల్ రోడ్డు పీర్ పంజల్ కనుమ గుండానే వెళ్తూ జమ్మూలోని పూంచ్ జిల్లాను కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. ఈ శ్రేణి ముఖ్యంగా కిషన్ గంగా, జీలం మరియు చీనాబ్ నదుల జల భాగాలను వేరు చేసే జల విభాజక క్షేత్రంగా పనిచేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అండి. 3 ఆర్ కరెక్ట్ అండి. పీర్ పంజల్ శ్రేణి నిమ్న హిమాలయాలలోనే అత్యంత పొడవైన మరియు ముఖ్యమైన శ్రేణి. దీని విస్తరణ పొడవు 300 కిలోమీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల మధ్య రవాణాకు కీలకం. ఇక్కడ పీర్ పంజల్ కనుమ గుండానే చారిత్రక మొఘల్ రోడ్డు వెళ్తుందంట. పూంచు షోపియాన్ అనుసంధానం. భౌగోళికంగా ఇది కిషన్ గంగా, జీలం మరియు చీనాబ్ నదుల ప్రవాహ దిశలను వాటి జల భాగాలను వేరు చేసే అతి ముఖ్యమైన జల విభాజక క్షేత్రంగా వ్యవహరిస్తున్నట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలలో నిమ్న హిమాలయాల భౌగోళిక కొలతలు మరియు హిల్ స్టేషన్లకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. నిమ్న హిమాలయాల పర్వతాల సగటు ఎత్తు సముద్రం మట్టం నుండి 3700 మీటర్ల నుండి 4500 మీటర్ల వరకు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ పర్యాటక నగరమైన సిమ్లా నగరం పీర్ పంజల్ శ్రేణికి సరిగ్గా ఉత్తరంగా విస్తరించి ఉంది. ముస్సోరి శ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో లాల్ టిబ్బాను పేర్కొంటారు. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. నిమ్న హిమాలయాల యొక్క సగటు ఎత్తు 3700 మీటర్ల నుండి 4500 మీటర్ల వరకు ఉంటుంది. బ్రిటిష్ ఇండియాకు వేసవి రాజధానిగా ఉన్న సిమ్లా నగరం దౌలాధార్ పర్వత శ్రేణికి కొద్దిగా దక్షిణంగా ఉంటుంది. పీర్ పంజల్ శ్రేణికి ఉత్తరాన కాదు. ఉత్తరాఖండ్లోని ముస్సోరి శ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతం లాల్ టిబ్బా. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీ తోటలకు మరియు యునెస్కో గుర్తింపు పొందిన టాయ్ ట్రైన్ కు ప్రసిద్ధి. భౌగోళికంగా ఈ డార్జిలింగ్ హిల్ స్టేషన్ ప్రాంతం పూర్తిగా మహాభారత్ పర్వత శ్రేణి యొక్క తూర్పు పొడిగింపులో విస్తరించి ఉంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి.
డార్జిలింగ్ ప్రాంతం దాని అద్భుతమైన తేయాకు తోటలకు మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అంటే టాయ్ ట్రైన్కు జగత్ ప్రసిద్ధి. నెక్స్ట్, డార్జిలింగ్ ఈ విధమైన పర్యాటక మరియు అనుకూల వాతావరణ ప్రాధాన్యతను సంతరించుకోవడానికి కారణం. ఇది భౌగోళికంగా నేపాల్లో సాగే నిమ్న హిమాలయ శ్రేణి అయిన మహాభారత్ శ్రేణి యొక్క తూర్పు పొడిగింపు కొండలపై కొలువై ఉండటమే. ఈ పర్వత విస్తరణ వల్లే అక్కడ హిల్ స్టేషన్ వాతావరణం ఏర్పడింది. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లోని వివిధ వేసవి విడిది కేంద్రాలు మరియు వాటి ప్రాధాన్యతలకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జతలను గుర్తించండి. కరెక్ట్ పేర్స్ అడిగారండి. సరస్సుల నగరం, క్వీన్ ఆఫ్ ది హిల్స్, అల్మోరా మరియు లాన్స్ డౌన్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సరస్సుల నగరం నైనిటాలు, క్వీన్ ఆఫ్ ది హిల్స్ ముస్సోరి, ఆల్మోరా మరియు లాన్స్ డౌన్ ఉత్తరాఖండ్లోని ఇతర ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాలు అండి. నైనిటాల్ను అక్కడ కంటి ఆకారంలో ఉండే ప్రసిద్ధ నైని సరస్సు కారణంగా సరస్సుల నగరం లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అంటారంట. ముస్సోరి పట్టణాన్ని దాని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కారణంగా క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారంట. అల్మోరా మరియు లాన్స్ డౌన్లు కూడా ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పర్యాటకుడు లిటిల్ లాసాగా పిలువబడే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా యొక్క అధికారిక నివాసాన్ని చూడాలనుకుంటున్నాడు. అతడు క్రింది ఏ పర్వత శ్రేణిలోని ఏ ప్రాంతానికి వెళ్ళాలి? ధౌలాధర్ శ్రేణిలోని మెక్లియోడ్ గంజ్ ప్రాంతానికి వెళ్ళాలండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. హిమాచల్ ప్రదేశ్లోని ధౌలాధర్ పర్వత శ్రేణికి ఎగువన ఉన్న మెక్లియోడ్ గంజ్ ప్రాంతం టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా యొక్క అధికారిక నివాస స్థలం. ఇక్కడ టిబెటన్ శరణార్థులు ఎక్కువగా నివసించడం వల్ల మరియు వారి సంస్కృతి ప్రతిబింబించడం వల్ల ఈ ప్రాంతాన్ని స్థానికంగా లిటిల్ లాసా అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్న హిమాలయాలలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హిల్ స్టేషన్ల విశేషాలను విశ్లేషించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి ఇక్కడ. డల్హౌసీ అనేది 5 కొండల సముదాయంపై ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. కులు మరియు మనాలి ప్రాంతాలు పీర్ పంజల్ మరియు ధౌలాధర్ శ్రేణుల మధ్య ఉండి పండ్ల తోటలకు సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ ధర్మశాల క్రికెట్ స్టేడియం వెనుక భాగంలో పీర్ పంజల్ పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ధౌలాధర్ శ్రేణి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఇన్కరెక్ట్ అడిగారు. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. డల్హౌసీ హిల్ స్టేషన్ 5 కొండల సముదాయంపై నిర్మించబడిన అందమైన ప్రాంతం. కులు మనాలి ప్రాంతాలు పీర్ పంజల్ ధౌలాధర్ శ్రేణుల మధ్య విస్తరించి ఉండి సాహస క్రీడలకు పండ్ల తోటలకు ప్రసిద్ధి. ధర్మశాల నగరం ధౌలాధర్ శ్రేణికి దిగువన ఉంది కాబట్టి ఇక్కడి ప్రసిద్ధ క్రికెట్ స్టేడియం వెనుక భాగంలో స్పష్టంగా కనిపించే పర్వతాలు ధౌలాధర్ పర్వతాలు, పీర్ పంజల్ పర్వతాలు కాదు. ప్రశ్నలలో ఏమన్నారండి? పీర్ పంజల్ అని ఇవ్వడం వల్ల ఇది తప్పైందండి. కానీ ఇది పీర్ పంజల్ కాదు, ధౌలాధర్ పర్వతాలు. నెక్స్ట్, ధౌలాధర్ శ్రేణి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే విస్తరించింది. కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ పర్వత శ్రేణులు భౌగోళిక నిర్మాణం మరియు కొలతలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో సరైన వాటిని గుర్తించండి. భౌగోళిక నిర్మాణం వాటి కొలతలకు సంబంధించి అడిగారండి. ఏమడిగారు ఇక్కడ? శివాలిక్ ప్రాంతాలకు సంబంధించి. హిమాలయ పర్వత వ్యవస్థలో ఇవి అత్యంత దక్షిణాన గంగా మైదానాలను ఆనుకొని ఉన్న చివరి మరియు అతి తక్కువ ఎత్తు ఉన్న శ్రేణి. శివాలిక్ శ్రేణుల సగటు వెడల్పు హిమాచల్ ప్రదేశ్ వద్ద 50 కిలోమీటర్లు ఉంటే తూర్పున అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లేసరికి అది 15 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. హిమాలయాల్లోని ఇతర శ్రేణుల్లో ఇవి గట్టి రూపాంతర శిలలతో ఏర్పడడం వల్ల ఈ ప్రాంతం భూకంపాలు కొండ చర్యలు విరిగిపడడానికి పూర్తిగా సురక్షితమైనది. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. శివాలిక్ కొండలు హిమాలయాల వెలుపలి లేదా చివరి శ్రేణి. వీటి సగటు ఎత్తు 900 నుండి 1100 మీటర్లు మాత్రమే. వీటి వెడల్పు పశ్చిమ హిమాచల్ నుండి తూర్పునకు అంటే అరుణాచల్కు వెళ్లే కొద్దీ 50 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్లకు క్షీణిస్తుంది. శివాలిక్ శ్రేణులు గట్టి శిలలతో ఏర్పడలేదు. ఉత్తర ప్రధాన పర్వతాల నదులు తెచ్చిన మెత్తటి రాళ్లు, ఇసుక, కంకర అవక్షేపాలతో ఏర్పడ్డాయి. ఇందువల్లే ఇక్కడ తరచుగా కొండ చర్యలు విరిగిపడటం, భూకంపాలు సంభవిస్తుంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఈశాన్య భారతదేశంలో విస్తారంగా తేయాకు తోటల సాగును చేపట్టడానికి మరియు ఒక పర్యాటకుడు భారతదేశంలోని అత్యంత భారీ పొడవు గల చదునైన లోయను సందర్శించడానికి ప్లాన్ చేశారు. వారు వరుసగా ఏ ఏ భౌగోళిక స్వరూపాలను ఎంచుకోవాలి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డ్యూయర్స్ అండ్ డెహ్రాడూన్ అండి. ఈ డూప్స్ మరియు డ్యూయర్స్ అనేవి శివాలిక్ శ్రేణులకు నిమ్న హిమాలయాలకు మధ్య ఏర్పడిన పొడవైన చదునైన లోయలలో పశ్చిమ భాగాన్ని అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ డూన్స్ అంటారంటండి. డెహ్రాడూన్ అనేది అత్యంత పెద్ద డూను. ఈ లోయలకు తూర్పు భాగాన్ని అంటే సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాము డ్యూయర్స్ అంటారంటండి. ఈ ప్రాంతాలు తేయాకు తోటల పెంపకానికి అత్యంత అనుకూలమైనవి. డ్యూయర్స్, డూన్స్. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ శ్రేణులను వివిధ ప్రాంతాలతో పిలిచే స్థానిక పేర్లకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినవి ఏవి? కరెక్ట్ అడిగారండి. ఇక్కడ కరెక్ట్ పేర్స్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి. జమ్మూ కాశ్మీర్ జమ్మూ కొండలు, ఉత్తరాఖండ్ దాంగ్ శ్రేణి మరియు దుండ్వా శ్రేణి, నేపాల్ చురియా మురియా కొండలు, అరుణాచల్ ప్రదేశ్ డాప్లా, మిరి, అబోర్, మిష్మి కొండలు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. శివాలిక్ శ్రేణులు తూర్పునకు వెళ్లే కొద్దీ నిమ్న హిమాలయాలతో కలిసిపోతాయి మరియు వివిధ రాష్ట్రాల్లో స్థానిక గిరిజన లేదా ప్రాంతీయ పేర్లతో పిలువబడతాయి. 4 జతలు 100% సరైనవే. అరుణాచల్ ప్రదేశ్లోని డాప్లా, మీరి, అబోర్, మిష్మి అనే పేర్లు అక్కడ నివసించే స్థానిక గిరిజన తెగల పేర్ల మీదుగా వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సిడ్నీ బర్రాట్ నదీ లోయల ఆధారంగా చేసిన ప్రాంతీయ వర్గీకరణను అనుసరించి హిమాలయాల విభాగాలను పశ్చిమం నుండి తూర్పునకు వాటి సరిహద్దు నదుల ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పశ్చిమ హిమాలయాలు, కుమాయూన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. సర్ సిడ్నీ బర్రాట్ నదుల ప్రవాహ మార్గాల ఆధారంగా పశ్చిమం నుండి తూర్పునకు హిమాలయాలను 4 భాగాలుగా విభజించారు. అందులో పశ్చిమ లేదా కాశ్మీర్ హిమాలయాలు అనేవి సింధు నది నుండి సట్లెజ్ నది మధ్య 560 కిలోమీటర్లు, కుమాయూన్ హిమాలయాలు అనేవి సట్లెజ్ నది నుండి కాళీ నది మధ్య 320 కిలోమీటర్ల అత్యంత చిన్నది, నేపాల్ హిమాలయాలు అనేవి కాళీ నది నుండి తీస్తా నది మధ్య 800 కిలోమీటర్ల అత్యంత పొడవైనది, అస్సాం హిమాలయాలు అనేవి తీస్తా నది నుండి బ్రహ్మపుత్ర లేదా దిహాంగ్ నది మధ్య 720 కిలోమీటర్లు. పశ్చిమం నుండి తూర్పునకు నదుల యొక్క వరుస అనేది సింధు, సట్లెజ్, కాళీ, తీస్తా, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, నదీ లోయల ప్రాంతీయ విభజనలకు సంబంధించిన క్రింది ముఖ్యాంశాలను విశ్లేషించి వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. గంగా, యమున నదులకు జన్మస్థానాలైన గంగోత్రి, యమునోత్రి, హిమానీ నదాలు పంజాబ్ హిమాలయాల విభాగంలోనే ఉన్నాయి. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలైన మౌంట్ ఎవరెస్ట్, మకాలు, ధౌలగిరి మరియు అన్నపూర్ణ నేపాల్ హిమాలయాల కిందకే వస్తాయంట. హిమాలయాలు తూర్పు సరిహద్దు శిఖరమైన నామ్చా బార్వా అస్సాం హిమాలయాల్లో ఉంది. ఇక్కడి నుండే బ్రహ్మపుత్ర నది యూ టర్న్ తీసుకొని భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాత్రమే రాంగ్ అండి. ఇక్కడ తప్పుగా ఉందో గుర్తించమన్నారు కాబట్టి ఓన్లీ 1 మాత్రమే రాంగ్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. గంగోత్రి, యమునోత్రి, హిమానీ నదాలు మరియు నందాదేవి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు ప్రధానంగా ఉత్తరాఖండ్లోని కుమాయూన్ హిమాలయాల విభాగంలో ఉన్నాయి, పంజాబ్ హిమాలయాల్లో కాదు. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్, ఎత్తైన శిఖరాలన్నీ నేపాల్ హిమాలయాల్లో ఉన్నాయి. అలాగే నామ్చా బార్వా అస్సాం హిమాలయాల్లో చివరిలో ఉంది. ఇక్కడే బ్రహ్మపుత్ర యూటర్న్ తీసుకుంటుంది దిహాంగ్ అగాదాదరి వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వాంచల్ పర్వత వ్యవస్థలలోని మిజోరం రాష్ట్రాన్ని భౌగోళికంగా మొలాసిన్ బేసిన్ అని పిలుస్తారు. హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడుతున్నప్పుడు నదుల తీవ్రత వల్ల కొట్టుకొచ్చిన ఇసుక, బురద, మట్టి వంటి మెత్తటి అవక్షేప నిక్షేపాలు ఇక్కడి లోయలలో పేరుకుపోయి ఈ మెలాసిన్ అవక్షేప శిలలో సమూహం ఏర్పడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ రీజన్, పూర్వాంచల్ లోని మిజోరం ప్రాంతాన్ని భౌగోళిక శాస్త్రంలో మొలాసిన్ బేసిన్ అని పిలుస్తారు. ఎత్తైన పర్వతాలు ఏర్పడే సమయంలో నదుల కోత వల్ల కొట్టుకొచ్చిన గులకరాళ్ళు, మెత్తటి ఇసుక, బురద నిక్షేపాలు పాదభాగ లోయలలో పేరుకుపోతాయి.
ఇలా నదీ ప్రవాహాల వల్ల చేరిన మెత్తటి అవక్షేప శిలల సమూహాన్ని మొలాసిన్ అంటారు. ఈ భూగర్భ ప్రక్రియ మిజోరంలో జరగడం వల్లే దానికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తూర్పు సరిహద్దు వెంబడి మయన్మార్కు సహజ సరిహద్దుగా విస్తరించి ఉన్న పూర్వాంచల్ కొండలను ఉత్తరం నుండి దక్షిణానికి సరైన వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పట్కాయిబం నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజో కొండలు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పూర్వాంచల్ కొండల యొక్క ఉత్తరం నుండి దక్షిణానికి సంబంధించి పట్కాయిబం కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్ సరిహద్దున అత్యంత ఉత్తరాన ఉన్నాయి. నాగా కొండలు అనేవి నాగాలాండ్ లో ఉన్నాయి. మణిపూర్ కొండలు మణిపూర్లో ఉండి నాగా కొండలకు దక్షిణంగా ఉన్నాయి. మిజో లేదా లుషాయ్ కొండలు అనేవి మిజోరంలో ఉన్నాయి, అత్యంత దక్షిణాన ఉన్నాయి. సో సరైన క్రమం వచ్చేటప్పటికి పట్కాయిబం, నాగా, మణిపూర్, మిజో. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశ భౌగోళిక చిత్రపటాన్ని పరిశీలిస్తే మేఘాలయలోని గారా, కాశీ, జయంతియా కొండలు మరియు అస్సాంలోని మికిర్, రెంగ్మా కొండలు చూడటానికి పూర్వాంచల్ వ్యవస్థకు ఆనుకొని కనిపిస్తాయి. అయితే భౌగోళిక పుట్టుక రీత్యా ఇవి క్రింది ఏ వ్యవస్థలో భాగం అంటే దక్షిణ భారతదేశంలోని ద్వీపకల్ప పీఠభూమి లేదా చోటా నాగపూర్ పీఠభూమికి తూర్పు పొడిగింపు అండి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మేఘాలయలోని గారో, కాశీ, జయంతియా కొండలు, అస్సాంలోని మికిర్, రెంగ్మా కొండలు ఈశాన్య భారతదేశంలో ఉన్నప్పటికీ ఇవి హిమాలయాల్లో గాని పూర్వాంచల్లో గాని భాగం కావు. భౌగోళికంగా ఇవి దక్షిణ భారతదేశంలోని ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు పొడిగింపులు ఉన్నాయండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వాంచల్ కొండలలోని పర్వత శిఖరాలు వాటి ప్రత్యేకతలకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జత లేదా జతలు ఏవి? సారామతి శిఖరం నాగా కొండలలో ఉంది. ఇది మొత్తం పూర్వాంచల్ శ్రేణిలోనే అత్యంత ఎత్తైన శిఖరం. పాంగ్ పుయ్ శిఖరం మిజో కొండలలో ఉంది. దీనిని బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. నోక్రెక్ శిఖరం గారో కొండలలో అత్యంత ఎత్తైనది మరియు యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ కు కేంద్రం. షిలాంగ్ శిఖరం కాశీ కొండలలో అత్యంత ఎత్తైన శిఖరం. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నాగా కొండల్లోని సారామతి పూర్వాంచల్లోని హైయెస్ట్ పీక్ అంట. నెక్స్ట్ మిజోరంలోని ఫాంగ్ పుయ్ ని బ్లూ మౌంటైన్ అని అంటారంట. మేఘాలయ పశ్చిమ భాగంలోని గారో కొండలలో నోక్రెక్ శిఖరం బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. మేఘాలయ మధ్య భాగంలోని కాశీ కొండలలో షిల్లాంగ్ శిఖరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు మరియు పర్యావరణ నష్టం వల్ల జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ తో ముడిపడి ఉన్న కొండల సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమడిగారండి? ర్యాట్ హోల్ మైనింగ్ తో ముడిపడి ఉన్న కొండల యొక్క సరైన సమూహం అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కాశీ కొండలు మరియు జయంతియా కొండలు. కాశీ కొండలు అనేవి ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసిన్రామ్ మరియు రెండవ అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి ఈ కాశీ కొండల దక్షిణ భాగంలోనే ఉన్నాయి. జయంతియా కొండలు అనేవి మేఘాలయాలకు తూర్పున ఉన్నాయి. ఇవి బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి. ఇక్కడే అత్యంత ప్రమాదకరమైన ఇరుకైన గుంతల ద్వారా బొగ్గు తీసే ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి సాగుతుంది. దీనివల్ల జరిగే పర్యావరణ నష్టానికి ఎన్జిటి దీన్ని నిషేధించింది. ఇది నిరంతరం వార్తల్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. మొత్తం ఈ భారతదేశం నైసర్గిక స్వరూపం టాపిక్ సంబంధించి 60 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగిందండి. ప్రతి టాపిక్ కవర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ ని చూసి ప్రాక్టీస్ చేయండి. ఎవరు ఈ వీడియోస్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఎవరు మిస్ చేయొద్దండి. తెలియదు మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి. దాన్ని బట్టి ఇంప్రూవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బాయ్.